హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మహేష్ బాబుని స్క్రీన్ మీద చూసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. తన నెక్స్ట్ మూవీ రాజమౌళితో అని తెలిసాక ఇంకొన్ని ఇయర్స్ వెయిట్ తప్పదని అర్థమైపోయింది ఫ్యాన్స్కి కూడా. రాజమౌళితో మూవీ స్టార్ట్ అయ్యి అది ఫినిష్ అయ్యేలోపు ఒకసారి తనివి తీరా మహేష్ బాబుని స్క్రీన్ మీద చూసేయాలని వెయిట్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేసేలా మహేష్ బాబుకి కలిసి వచ్చే సంక్రాంతి సీజన్కి గుంటూరు కారం మూవీ రిలీజ్ ప్లాన్ చేశారు. మూవీలో సాంగ్స్ కూడా కొంచెం బజ్ క్రియేట్ చేశాయి అండ్ బాగా గ్యాప్ తర్వాత మహేష్ బాబు కొంచెం మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్టు అనిపించింది ట్రైలర్లో. మరి థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ గుంటూరు కారం మూవీ మహేష్ బాబు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసిందా లేదా అండ్ సినిమా ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. కథ విషయానికి వస్తే చిన్నప్పుడే జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల రమణని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ. ఆ తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఇంటికి దూరంగా ఉంటుంది. కొన్ని ఇయర్స్ తర్వాత ఒక విషయంలో మళ్ళీ రమణని కలవాల్సి వస్తుంది. అసలు సొంత కొడుకునే వదిలేసి వెళ్లాల్సిన అవసరం ఏంటి, దాని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి, రమణకి వీటన్నిటికీ కనెక్షన్ ఏంటి అనేది థియేటర్స్లో చూడాల్సిందే. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గత కొన్ని సినిమాలు అబ్జర్వ్ చేస్తే కథ అనేది ఒక ఫార్మాట్లో ఉంటుంది. గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మొత్తం చూపించకుండా దాన్ని దాచిపెట్టి ప్రెజెంట్లో స్టోరీలో ఎమోషన్స్తో క్యారెక్టర్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఎండ్లో ఆ ఫ్లాష్ బ్యాక్లో జరిగిన అసలు ఇన్సిడెంట్ని చూపించి అన్ని క్యారెక్టర్స్ని జస్టిఫై చేస్తుంటాడు. ఈ మూవీలో కూడా ఎగ్జాక్ట్లీ అదే ఫార్ములా ఫాలో అయ్యాడు గురూజీ. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కొంచెం పార్ట్ సినిమా బిగినింగ్లో చూపించి తర్వాత ఫస్ట్ హాఫ్లో అంతా మహేష్ బాబుని ఎలివేట్ చేస్తూ అవసరం లేని చాలా సీన్స్ రాసుకున్నాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉండడం ఇంకో మైనస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్ని మెప్పించేలా ఉన్నా ఓవరాల్గా అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం అసలు కథలోకి వెళ్ళి అన్ని సీన్స్ కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటాయి. క్లైమాక్స్లో కూడా ఎలాంటి మెసేజెస్ ఇవ్వకుండా సింపుల్గానే ఎండ్ చేశారు. మామూలుగా త్రివిక్రమ్ మూవీస్లో కొన్ని సీన్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి కొన్ని రోజులు దాని గురించి మాట్లాడుకునేలా ఉంటాయి. అయితే గత కొన్ని సినిమాల నుండి అలా మళ్ళీ మాట్లాడుకుని చూసేంత గొప్ప సీన్స్ ఏవి కనిపించట్లేదు ఆయన సినిమాల్లో. అండ్ ఈ సినిమాలో కూడా అంత గొప్ప సీన్స్ కూడా లేవు. మహేష్ బాబుని మరీ కొత్తగా ప్రజెంట్ చేయకపోయినా రీసెంట్ సినిమాల్లో రొటీన్గా అయితే ప్రజెంట్ చేయలేదు అండ్ కంప్లీట్లీ ఫ్యాన్స్ కోసం ఒక మాస్ మూవీని ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మూవీ చేసినట్లు అనిపిస్తుంది. అయితే మూవీలో కొన్ని ఎమోషన్స్ ఫ్యామిలీస్కి నచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ పండగ సీజన్ కాబట్టి ఫ్యామిలీస్ థియేటర్స్లో ఈ సినిమా చూస్తే కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ రావచ్చు. మరి చూడాలి ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మిగతా సినిమాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టే ఈ సినిమా రిజల్ట్ కూడా డిసైడ్ అవుతుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాని మొత్తం మహేష్ బాబు కంప్లీట్గా తన పర్ఫార్మెన్స్తో తన భుజాల మీద మోసాడనే చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత మహేష్ బాబుని మంచి కామెడీ టైమింగ్తో మాస్ రోల్లో చూడడం ఫ్యాన్స్కి పండగ లాంటిదే. ఎస్పెషల్లీ సాంగ్స్లో మహేష్ బాబు స్టెప్స్ ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇస్తుంది. ఎస్పెషల్లీ కుర్చీని మడతపెట్టి సాంగ్లో శ్రీలీల లాంటి డాన్సర్ పక్కన ఉన్న మహేష్ బాబు నుండి కళ్ళు తిప్పలేం. డాన్స్ అనే కాదు, ఫైట్స్, బీడీ తాగే స్టైల్, ఇలా ప్రతిదీ ఫ్యాన్స్కి ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. శ్రీలీల ఎప్పట్లాగే డాన్స్ మాత్రమే చేసింది, యాక్టింగ్ గురించి మర్చిపోవడం బెటర్. మీనాక్షి చౌదరి ఉన్నంతలో ఓకే. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ రెండూ రొటీన్గానే అనిపిస్తాయి. రమ్యకృష్ణ అండ్ జయరామ్ గారు బాగానే చేశారు. వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, రావు రమేష్, మురళీ శర్మ ఇలా మిగతా వాళ్ళంతా వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. టెక్నికల్గా ఈ మూవీలో కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ రిపీటెడ్గా వినేలా అయితే లేవు, బట్ థియేటర్స్లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మధ్యలో కొన్ని బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఈ సంక్రాంతికి ఎలాగైనా మూవీని రిలీజ్ చేయాలనే తొందరలో సౌండ్ మిక్సింగ్ కూడా సరిగ్గా చేయలేదేమో అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్లో లిప్సింగ్ కూడా కంప్లీట్గా మిస్ అయింది. సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నా కలర్స్ కొంచెం ఓవర్ సాచురేటెడ్గా అనిపిస్తాయి. ఎడిటింగ్లో ఇంకొన్ని అన్వాంటెడ్ సీన్స్ని తగ్గించుంటే లెంత్ తగ్గి సినిమా ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో. ఫైట్స్ మాత్రం ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బాగానే డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. త్రివిక్రమ్ శ్రీనివాస్ యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయారు. ఆయన మార్క్ డైలాగ్స్ ఇందులో పెద్దగా పేలలేదు. అండ్ ఆయన ఇలా ప్రతి సినిమాకి ఒక టెంప్లెట్ యూజ్ చేయడం మానేస్తే బాగుంటుందేమో. ఓవరాల్గా గుంటూరు కారం ఫ్యాన్స్కి బాగానే కిక్ ఇవ్వచ్చు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నెక్స్ట్ రిలీజ్ అవుతున్న సైంధవ్, నా సామిరంగా సినిమా రిజల్ట్స్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.